హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. ఎంత కష్టమైన సొల్యూషన్ అయినా సరే ఇక్కడికి వస్తే చాలా సాఫ్ట్గా డీల్ చేయడం జరుగుతుంది యాజ్ యూజువల్. గురువు గారు ఈ రోజుకి రాలేదు, సో అందుకని కొత్త పర్సన్తో కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈరోజు మాత్రం పక్కగా నేను ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం పక్క, ఎందుకంటే అంత దమ్ము ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి యువతలో ఉర్రూతలు ఊగించి పిచ్చెక్కించేది ప్రేమ. ఆ ప్రేమ కంటెంట్ తీసుకొచ్చి మీ ముందుకు ఇస్త్రాకులా పరిచేద్దాం అనుకోండి. ఇది ఇలాంటి ప్రేమ కాదండి. ఈ ప్రేమ అసలు వినగాన ఒక మాట అండి, రాజుగారు నిన్న అబ్బాయి వచ్చి నాకు తన లవ్ స్టోరీ గురించి చెప్పాడండి. అసలు నా కళ్ళు నీరు వచ్చాయి. పాపం పడక ఒక అమ్మాయిని లవ్ చేసుకున్నాట. ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఏదో కష్టపడితే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. నిజంగా ఈ అబ్బాయి బాగోడు, చూడడానికి సెండాలంగా ఉంటాడు, ఏదో ఆ గుంటడు దాని మీద ఏదో ఆడ కష్టంతోనే ఏదో కింద మీద పడే ఆ అమ్మాయిని తగ్గొట్టుకుంటాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఆ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం ఈ గుంటడు ఎంత కష్టపడ్డాడో నాకు అర్థమైంది. ఆ కష్టం చెప్తాను, పగోడు కూడా రాకూడదు. అమ్మాయి తెల్లవారు 4 గంటలకి ఇంటికి వెళ్ళి పాలు ప్యాకెట్ నుంచి ఆ ముందు వరకు ఏదో ఒకటి చేసుకొని నాకు చెప్పి చేసాడు. అది అలాంటి ప్రేమ. ఇప్పుడు ఆన్ చేసుకోండి కెమెరా. చూశారు కదండి, అసలు ఒక అబ్బాయి ఒక ప్రేమలో పడితే ఎంత మునిగిపోతాడు, ఎంత మునిగి అందులో తేలి ఈత కొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ప్రేమ అనేది ఒక చెరువులో తిరిగేది కాదు, ఒక సముద్రంలో తిరిగేది అనడానికి ఒక నిదర్శనమైన ఉదాహరణ. ఈ రోజుల్లో యువత ప్రేమ 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 ప్రేమతో కొట్టుకుంటున్నారు. అంతెందుకండి, ఈ ప్రేమని ఈయన ఎంతో కష్టపడి ప్రేమించుకున్నాక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒప్పుకోపోవడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపం గురై చచ్చిపోవడానికి వెళ్ళిపోయాడండి. అలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి మన స్టూడియోలో న్యాయం జరుగుతుందని తెలుసుకొని సో ఆయన ప్రేమని చెప్పడానికి మన ముందుకు వచ్చాడు. ఒక్కసారి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. నాన్న, నేను వచ్చాడు కదా, అబ్బాయిని పిలుచుకుంటారా? నేనే అండి. నువ్వా? నేను వచ్చింది నువ్వా? అవును. అదేంటి రాజు గారు, నిన్న వచ్చినప్పుడు రాజేష్ సినిమాలో వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఇప్పుడేమో ఉపేంద్ర సినిమాలో ఉపేంద్రలాగా ఉన్నాడు. ఒకసారి నువ్వు వచ్చింది ఈయనండి. అది సరే కానీ ఇంత మేకప్ ఇంత గెటప్ ఎందుకు ఇచ్చావు? అంటే బ్యూటీ పార్లర్కి. ఏ పార్లర్కి? బ్యూటీ పార్లర్కి. అంటే నువ్వు వెళ్ళింది ఐస్ క్రీమ్ పార్లర్, బ్యూటీ పార్లర్? బ్యూటీ పార్లర్ అండి. ఆయన ఎందుకలా అడిగారు? ఏం లేదు, కొంచెం మేకప్ ఎక్కువైతేనో. అదా, ఇంటర్వ్యూ కదండి, అందరూ చూస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు చూస్తుంటారు. నాకు చూడకుండా ఉంటే బాగోదు కదండి, అందుకోసమని మేకప్ వేసుకొచ్చేసా. ఎబ్బా బ్యాచ్ అండి, ఈ మాత్రం సార్ కెమెరా కనబడితే రీల్స్కి రెడీ అయిపోతున్నారు. కెమెరా మీద కూర్చొని రెడీ అయ్యారా? తప్పులేదు, తప్పే లేదు. ఆ పైన పిల్లకేంటి? ఓ ఇదా, ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు గాలికి ఎంటికలు కింద పడతాయి కదండి, ఎక్కడికి వెళ్ళకుండా ఒక ఆడ పెట్టాను అంతే. బాగుంది, నీ ఐడియా బాగుంది. థ్యాంక్స్ అండి. నీకే అమర్లేదు. ఓకే, ఉన్నమాట చెప్పేస్తాను, ఏమనుకో, ఎందుకంటే మనసులో ఏది ఉంచుకుని అలా వదిలేస్తాను. నన్ను వదిలేయకండి. సరే కానీ అసలు నీ ప్రేమ కథకి పెద్దలు అడ్డుపడుతున్నారు. నిన్న నువ్వు కాళ్ళ అయ్యేలా పట్టుకొని ఏడిస్తే నీ మనసు ఒప్పుకోక, నా మనసు ఒప్పుకోలేక ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో ఓపెన్గా నేను ఏం చేస్తానంటే నీ ప్రేమ కథకు బాధ్యులు ఎవరు, ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది అనేది A to Z చెప్పాలా? సరే అండి, చెప్తానండి. ఫీల్తో చెప్పు సార్. మా ప్రేమ కథ చెప్పాలంటే ఒక మగధీర ప్రేమ కథ, ఒక ఆరెంజ్ లాంటి అదిరిపోయే ప్రేమ కథ, ఒక లైలా ఒక మజ్ను అలాంటి ప్రేమ కథ. అక్కడ సాగు అవన్నీ ప్రేమ కథలు నేను చూసినవే, నాకు తెలిసినవే. నీ ముందు నీ ప్రేమ కథ చెప్పు. చెప్పు నా ప్రేమ కథ. అరే నిన్న వచ్చినప్పుడు నూనె రాసుకొని మంచిగా వచ్చి అడిగావు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇదిగో ఇలా సింపుల్ వచ్చావు. నిన్నటికి ఈరోజు ఇప్పుడు ఏది మాట్లాడినా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎందుకంటే కనీసం నిన్నటి గెటప్లో వచ్చింది, కనీసం జారిపడని ఎవరో ఒకరిని సపోర్ట్ చేసేవారు. ఈ గెటప్లో నువ్వు అడిగిన దానికి ఎవరు సపోర్ట్ చేయరు కదా, నీకు నేను సపోర్ట్ చేయను, నన్ను తిడతారు. సరే, ఇదంతా పక్కన పెట్టినా నీ ప్రేమ కథనే చెప్పు, సరేనా? నా ప్రేమ కథ. నీ ప్రేమ కథే? నా ప్రేమ కథ. అదేంటి అనిసార్లు అంటున్నావు? ఇంతకు నీ ప్రేమ కథ ఉందా లేదా? అయ్య బాబాయ్, ఉంది సార్, చాలా పెద్ద గొప్ప ప్రేమ కథ ఉంది. నువ్వు ప్రేమ కథ చెప్పు, అది గొప్పది కాదు, నేను చెప్తాను. అర్థమైందా? అసలే ఈ గెటప్లో వచ్చావు,
ఇది మాత్రం పాయింట్ గుర్తుపెట్టుకో. నోరు దగ్గరుండి ఆతి చూచి మాట్లాడడం నేర్చుకో. తేడా వచ్చిందనుకో రేపొద్దున కామెంట్లు చూస్తే గుండె చేస్తాను నువ్వు. అదేంటి సార్ అంత దారుణంగా ఉంటాయా? దారుణంగా ఉంటాయా? మామూలుగా ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది. మీరు చదువుతారా సార్? నేను చదవను. అదేంటి సార్? ఎందుకంటే నా గుండె అంత తట్టుకోలేదు. నా ప్రేమ కథ చెప్పాలంటే సార్, అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను సార్. ఎగ్జామ్స్ రాస్తున్నాము, అందరం కూర్చున్నాము. పేపర్ మీద పెన్ను పెట్టి అలా రాస్తుంటే పెన్ను పాయింట్ పోయింది సార్. ఇంకో పెన్ను లేదు. ఎవరిస్తారా అని దిక్కులు మొక్కులు చూస్తూ కూర్చున్నాను సార్. నా వెనుకల నుంచి ఇదిగో అని చెప్పేసి పిలిచి మరొక పెన్ను ఇచ్చింది సార్ ఒక అమ్మాయి. అంటే ఆ రోజుల్లో 2 స్మెల్ ఉంటాయి కదా, అప్పుడు క్యాజువల్ ఇస్తుంటారు అలాగా. అలాగే అనుకున్నాను సార్. కానీ అమ్మాయి దగ్గర ఒకటే పెన్ను ఉంది సార్. ఆ పెన్ను నాకు ఇచ్చింది సార్. ఒక పెన్ ఉంటే ఒక పెన్ నీకు ఇస్తారా? అవును సార్. కాంపిటీషన్ టాపర్వా? లేదు సార్, నాకేం రాదు సార్. వీడు ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నాడు, కనీసం ఈ ఎగ్జామ్ అయినా పాస్ అయితే బాగుండు అని చెప్పేసి ఆ పెన్ను ఒక్క పెన్ను నాకు ఇచ్చేసింది సార్ ఆ అమ్మాయి. అలా ఎవరిస్తారు సార్? మీకు ఎవరైనా ఇచ్చారా సార్? పోనీ మీరు నాకు ఇచ్చారా సార్? ఉంటే అచ్చా, నువ్వు అంత టెన్షన్ పెట్టుకోకు. ఒకవేళ నా దగ్గర 10 పెన్లు ఉన్నా అందులో ఒక్క పెన్ కూడా నేను నీకు ఇవ్వను. అలా మొదలైంది సార్ 5వ తరగతిలో నా ప్రేమ. అంతా బాగుంది కానీ ఈ 5వ తరగతిలో లవ్ ఏంది? సర్లే, ఇదంతా కాదు కానీ పెన్ ఇస్తే ప్రేమించినట్టేనా? అంతే కదా సార్. మరి మీ దగ్గర ఉంటే మీరు ఇస్తారా సార్? నాకు నేను ఇవ్వను. టెన్షన్ పడక, ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఇవ్వను నీకు పెన్ను. పెన్నే కాదు అసలు నీకు ఏటి ఇవ్వను. మరి ఆ అమ్మాయి ఇచ్చిందంటే అది ప్రేమే సార్. అదే నీకు అర్థం కావట్లేదు. జాలితో ఇచ్చిందేమో, అది నువ్వు ప్రేమ అనుకుంటున్నావు అనుకుంటా. సార్ జాలి లేదు దూరి లేదు సార్, అది ప్రేమే సార్. సరేరా, నీ మనసు నీ ఇష్టం, నీ ప్రేమ నీ దగ్గర దాచుకో. రెండో డౌట్ ఇంకొకటి అయ్యి ఉంటుంది, ఇది మాత్రం ఆప్షనల్, దీనికి నేనే లేదు. అమ్మాయి కనీసం నువ్వు పరీక్షల్లో పోతావని భయంతోనే ఇచ్చి ఉండాలి. లేదు సార్, నేను ఉన్నాను కదా అక్కడ, ఖచ్చితంగా ప్రేమే అది. అరే 5వ తరగతిలో కూడా నువ్వు వెలిగే ఉండేవాడువా? లేదు సార్, అప్పుడు ఇంకా కొద్దిగా పొట్టిగా, కొద్దిగా సన్నగా, కొద్దిగా నల్లగా ఉండేవాడిని సార్. చాలా బాగుందిరా నీ కంపారిజన్. పొట్టిగా, నల్లగా, కొంచెం సన్నగా. కానీ ఎంత చెప్పుకున్నా నీ గురించి నువ్వు. అవును సార్. 5వ తరగతిలో కూడా నేను అందంగా ఉంటాను నువ్వు చెప్పుకోలేదు కదా. అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు అందంగా ఉండవని అర్థమైంది. 5వ తరగతిలో ఆ పిల్లకు కూడా అదే కదా అర్థమై ఉండాలి. అందంగా లేనప్పుడు ఆ పిల్లని నేను ఎందుకు లవ్ చేయాలి సార్? ప్రేమ పుట్టింది సార్. అదేరా, నువ్వు చిన్నప్పుడు అందంగా లేని నీకు నువ్వు చెప్పుకున్నావు కదా, ప్రేమ ఎలా పుడుతుంది ఆ పిల్లకి? సార్ ప్రేమ గుడ్డిది సార్. ఈ విషయం అయితే నమ్ముతా. 5వ తరగతి నుంచి అలా 10th క్లాస్లోకి వచ్చాము సార్. అదేంటిది డైరెక్ట్ 10th వెళ్ళిపోయావు? సార్ 5, 6, 7, 8, 9, 10 చదివే వచ్చాను సార్. సరే, 9 చదివే 10లోకి వెళ్ళాను. చాలా సంతోషం. చెప్పు, 10వ తరగతిలో ఏమైంది నీ లవ్ స్టోరీ? సార్ 10వ తరగతిలో లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ అమ్మాయి నేను ఒకటే సెంటర్లో పడాను సార్. ఆ అమ్మాయి నా మీద ఉన్న ప్రేమతో తను రాసిన ప్రతి పేపరు నాకు చూపిస్తూ ఉండేది సార్. ఆమె దాంట్లో చూసి నేను రాస్తూ ఉండేవాడిని. అలా రాస్తూ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్ వచ్చాయి. నాకు తన ప్రేమను రాసినాన్ని మొత్తాన్ని నాకు చూపించి ఆమె ప్రేమను నాకు పంచి తను ఒక సబ్జెక్ట్ పోగొట్టుకునేది సార్. అంటే ఆబ్వియస్లీ నీది కూడా సబ్జెక్ట్ పోయి ఉంటది కదా? లేదు సార్, నేను అన్ని పాస్ సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పాస్ అయ్యావా? అవును సార్. ఎందుకు నువ్వు చూసి రాసిన నా అమ్మాయి పేపరేనా? అంటే తను నాకు చూపించింది నాకు ఒక్కనికే సార్, కానీ నేను ఆమె ఒక్క దాని పేపరే చూడలేదు సార్. ఎంతకైనా సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి పక్కన ఒక 4 పేపర్లు కూడా చూశాను సార్. ఓ, స్టెఫ్నీ లాగా. అవును సార్.